కొత్తపట్నం వెళ్ళటానికి ఒంగోలు నుంచి ఇటు బ్రిడ్జి ఎక్కుతున్నాము. చాలా రోజులైంది మనం వీడియో చేసి, చాలా రోజుల తర్వాత ఒంగోలు టు కొత్తపట్నం వీడియో. కొత్తపట్నం ఫ్లైఓవర్. కొత్తపట్నం బీచ్లో ఇదే ఫస్ట్ టైం మేము వెళ్తాము. చూద్దాం ఎలా వెళ్ళాలి ఏందనేది. ఇది రైల్వే ట్రాకు. కొత్తపట్నం బీచ్ వెళ్ళేటప్పుడు ఈ రైల్వే కొత్తపట్నం ఫ్లైఓవర్, ఆ బ్రిడ్జి ఫ్లైఓవర్ హైవేకి దగ్గర కనపడుతుంది కదా, అదే హైవే. హైవే ఈ వీడియో కనుక అందరికి కనుక నచ్చితే ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా రోజుల తర్వాత లైవ్కి వస్తున్నాం, వీడియో చేస్తున్నాం. ఇది హైవే, ఇది కొత్తగా వేసారనమాట. ఈ కొత్తపట్నం ఒంగోలు హైవే, ఇది రింగ్ రోడ్డు. మనం హైవే కింద నుంచి డ్రీమ్ స్కూల్ ఉంది, అది అపార్ట్మెంట్. కాబట్టి ఈ రోడ్డు కొద్దిగా బాగోదు, కొద్దిగా దూరం అంతే. వచ్చునుంటే ఒకసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క అనుభవాలు అవి కూడా చెప్పండి కొత్తపట్నం బీచ్ గురించి. సరే, కొద్దిగా ఆగి మళ్ళీ వీడియో పెడతాను, అంటే మొత్తం లాంగ్ వీడియో. వెళ్ళేటప్పుడు మనకి గుడి తగిలిద్దండి. గుడి వచ్చేసి ఏం గుడి రా ఇది? రాముల గుడి. చాలా పెద్ద గుడే. ఒకసారి చేద్దాం ఆ గుడి గురించి కూడా ఒక వీడియో. ముస్లిం ఖబరస్థాన్, కొప్పోలు. కొప్పోలు ఇది కొప్పోలు. కొప్పోల్లో నుంచి ఎవరన్నా చూస్తుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. వాటర్ ట్యాంక్. ఏదో చెరువు ఉన్నట్టుంది కదా, వెంకటేశ్వర స్వామి నామాలు. కొప్పోలో రావులూరు గుడ్లు ఎక్కువ ఉన్నట్టుంది. చూస్తున్నారు, ఇదే కొప్పోలు. కొప్పోలు దాటి మనం కొత్తపట్నం వెళ్ళాలి.
ఇక్కడ గుడి ఉంది పెద్దది, కొప్పోలు 22వ వార్డు. కొప్పోలు ఇంకో గుడి కూడా ఉంది అటు కొప్పోల్లో. ఇదేం గుడి? శివాలయం వాళ్ళ ఉంది. ఇది శివాలయం, ఇది శివాలయం, కొప్పోలు శివాలయం. ప్రసన్నాంజనేయ స్వామి గుడి శివాలయం. సారీ, పచ్చి కొప్పోలు దాటిన తర్వాత ఇది హైవే అండి. ఇది కొత్తగా వేసినట్టుంది. అంతకుముందు బాగుండేది కాదు ఈ రోడ్డు. ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారు ఇక్కడ. క్రికెట్ బాగుంది. లొకేషన్ కూడా బాగుంది. సూపర్ లొకేషన్. దూరం వచ్చిన తర్వాత ఇదండి టిట్కాయలు. అంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఇచ్చింది అనుకుంటా టిట్కాయలు, తర్వాత జగన్ వచ్చి వాటిని ఫాలోఅప్ చేశాడు. మొత్తం టిట్కాయలు. కొప్పోలు నుంచి అప్లై కొద్దిగా 3 కిలోమీటర్ 4 మీటర్ రాగానే ఈ బ్రిడ్జి ఉంటుంది చిన్నది. ఆ బ్రిడ్జి దాటగానే టిట్కాయలు ఎదురు చేప బాగుంటుంది. టిట్కాయలు ఓపెన్ చేయలేదు కానీ చేస్తే లొకేషన్ కానీ వాటికి కానీ ఫ్యామిలీస్కి కానీ సూపర్ ఉంటుంది. ఎందుకనో ఆగిపోయి ఎవరు ఉండట్లేదు. ఇవే టిట్కాయలు మొత్తం సూపర్ కట్టారు కట్టడానికి. ఇటుపక్క మొత్తం ఓపెన్ ఫ్లాట్లు. లొకేషన్ బాగుంటుంది. ఒంగోలు నుంచి కొత్తపట్నం వెళ్ళే రోడ్లో హ్యాపీగా జర్నీ చేయడానికి కానీ వాటికి కానీ లొకేషన్ సూపర్ ఉంటుంది. ఇట్లాంటి చెరువులు వచ్చినప్పుడు సూపర్ ఉంటుంది అసలు. కొప్పోల తర్వాత చింతలు వచ్చాం మనం. ఇదే చింతల. చింతలు దాటిన తర్వాత 2 పక్కల చెట్లు ఉంటాయండి, పెద్ద పెద్ద చెట్లు. ఇదిగో చూడండి. ఎండాకాలం వరుసగా కొద్ది దూరం అయితే సాయిబాబా గుడి వస్తుంది. ఇక్కడ సాయిబాబా చాలా పెద్ద చూపిస్తున్నాం. దగ్గరికి వెళ్ళి కూడా చూడు చాలా పెద్ద గుడి కూడా పెద్దది. ఇప్పుడు అల్లూరు ఎంట్రన్స్ అయ్యాం. అల్లూరు ఎంట్రన్స్ అవ్వగానే సాయిబాబా గుడి ఉంటుంది. రైట్ సైడ్లో ఇటువంటి సాయిబాబా గుడి చాలా పెద్దది. అల్లూరులో సాయిబాబా గుడి. మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ సాయిబాబా గుడికి వెళ్దామని ఎప్పుడు కుదరలేదు. ఒకసారి సాయిబాబా గుడిని కూడా ఒకసారి వీడియో చేద్దాం. అది కూడా చూడండి. సాయిబాబా గుడి చాలా పెద్దది. విగ్రహం కూడా పైన ఉంటుంది సాయిబాబా గుడి. సాయిబాబా గుడి దాటుకుంటూ వెళ్ళాలి మనం. అల్లూరు సాయిబాబా గుడికి
ఆ సాయిబాబా గుడి దాటి వచ్చిన తర్వాత ఇదేనండి అల్లూరు. అల్లూరు కూడా పెద్ద ఊరాలు ఉంది, ఇది మనకి ఐడియా లేదు ఇప్పుడు. ఎవరన్నా అల్లూరు కనుక ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. అల్లూరు అంటే నెల్లూరు దగ్గర అల్లూరు కాదండి, ఇది కొత్తపట్నం టు ఒంగోలు వెళ్ళే రోడ్లో ఉంటుంది అల్లూరు. ఇది ఇటు చూపే విగ్రహాలు. ఓకే అండి, అల్లూరు దాటిన తర్వాత నెక్స్ట్ ఏమన్నా మంచి మంచి లొకేషన్స్ ఉంటే అవి చూసుకుంటూ పోదాము. ఓకే అండి, చూస్తూనే ఉండండి మై ఛానల్ విఎన్ క్రియేషన్స్. సబ్స్క్రైబ్. అల్లూరు దాటిన తర్వాత ఈ మధ్యలో అండి, ఇది అల్లూరు దాటిన తర్వాత ఇది లొకేషన్ చూడండి. వైట్కి గాని వస్తున్నాయి కదా, అదంతా ఉప్పు తీస్తున్నారు. అది లొకేషన్ కూడా సూపర్ ఉంటుంది మొత్తం. ఈ బ్రిడ్జి ఒకటి వస్తుంది, ఆ బ్రిడ్జి ఎక్కితే చూడండి లొకేషను. దగ్గరికి వెళ్దాం, ఉప్పు రాసుల దగ్గరికి. అంతా ఉప్పు తీసి ఆ ఉప్పే మనం సాల్ట్ ఇవన్నీ తయారయ్యేది. ఇవే ఉప్పు రాసులు. కాకపోతే ఎక్కువ గాలి పడుతుంటే ఈ రోడ్లో పోవాలంటే భయం పడుతుంది కొద్దిగా. మరీ కొద్ది హైట్ ఉంది కదా, ఇది ఎక్కేటప్పుడే కొద్దిగా ఇంకా భయం. ఇవన్నీ ఉప్పు రాసులే. సాల్ట్ మిల్లు ఇవన్నీ ఇదే సాల్ట్ మిల్లు. ఇదంతా శ్రీ సత్యనారాయణ సాల్ట్ మిల్లు అంట. ఇది ఇటు చూపి ఇదో ఉప్పు చూడండి, కళ్ళాల్లో ఎట్టా ఉందో మొత్తం ఉప్పు. అదంతా రా సాల్ట్ అంటారు కదా, ఇదే రా సాల్ట్. దీన్ని కంపెనీలకు పంపించి ఇవన్నీ తర్వాత మనకి కళ్ళు ఉప్పు అని సాల్ట్ అని రకరకాలుగా తయారవుతుంది. చూసారు కదా లొకేషన్ ఎలా ఉంది. మొత్తం ఉప్పు రాసులు కానొస్తా, చెట్లు, చాలా బాగుంటుంది. అంటే ఒకసారి వచ్చి చూడొచ్చు అందరూ, చాలా బాగుంటుంది. ఏదో కొత్త సబ్స్టేషన్ కడుతున్నట్టుంది, 130 KV అవుతుంది. నెక్స్ట్ వచ్చేది కొత్తపట్నం. చాలా బాగుంటుందండి లొకేషన్. ఇప్పుడే క్లైమేట్ కొద్దిగా చల్లగా ఉంది. కొత్తపట్నం ఎంట్రన్స్ అయ్యామండి. ఇదే కొత్తపట్నం ఊరు. ఇంటినేర స్ట్రైట్కి వెళ్తే బీచ్ వస్తుంది, చూద్దాం రండి. ఊరు కూడా పెద్దదే కొత్తపట్నం. కొత్తపట్నంలో ఎవరన్నా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ కొత్తపట్నంలో ఏమేమి ఉన్నాయి వాటన్నిటి గురించి మాకు కామెంట్ ద్వారా చెప్పండి. కామెంట్ ద్వారా చెప్పండి. ఇదేంటి కొత్తపట్నం సెంటరు. టెంపుల్ కూడా పెద్దది ఉంది ఇక్కడ కొత్తపట్నంలో. ఇది పాదర్తి సెంటర్. ఇది ఇటు వెళ్తాం పాదర్తికి. ఇటు చూపి కొత్తపట్నం బీచ్ దగ్గరికి వచ్చేసామండి మనం. ఇదంతా జస్ట్ 500 మీటర్స్ ఉంటుంది కొత్తపట్నం బీచ్కి.
మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అందరూ చూసి కామెంట్ చేయండి. మీకు నచ్చితేనే కామెంట్ చేయండి, లేకపోతే ఓకే. గుడి, ఇదిగో గుడి ఆంజనేయ స్వామిది. ఏ ఊరికి వెళ్ళినా ఫస్ట్ ఎక్కడో ఏదో ఒక మూల ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది ఉంటుంది. ఆ ఊరిని కాపాడేది ఆంజనేయ స్వామి కాబట్టి ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. కొత్తగా ఓపెన్ చేస్తున్నట్టుంది, ఇంకా ఓపెన్ చేయలేదు. కొత్తపట్నం బీచ్కి వచ్చేసామండి. గుడి వినాయకుడి స్వామిది. మాకు థియేటర్ రోడ్ అడ్డు వస్తున్నాడు. ఇవన్నీ చేపలు ఇవే. ఇక్కడ బీచ్ పక్కనే మసీదు ఉంటుంది. ఇదండి మసీదు కాదు, ఇది దర్గా ఏదో సంథింగ్. వచ్చేసాం బీచ్కి. కొత్తపట్నం బీచ్ చాలా బాగుంటుంది. కొత్తపట్నం బీచ్. కొత్తపట్నం బీచ్కి ఎవరన్నా వచ్చి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఆపే మేము రాగానే పడవ వస్తుంది లోన నుంచి. ఇదే కొత్తపట్నం బీచ్. చూస్తున్నారు, ఇదే కొత్తపట్నం బీచ్. చూడండి చాలా మంది వచ్చారు. ఈరోజు సండే కదా, అసలు కొత్తపట్నం బీచ్ ఖాళీయే లేదు. చాలా ఆహ్లాదంగా ఉంటుంది. రైడర్లు కారులో రైడ్ చేయొచ్చు, మొత్తం ఉంటాయి. చూడండి బీచ్ ఒకసారి చూద్దాం. ఈ కొత్తపట్నం బీచ్లో పడవ ఫిషింగ్కి వెళ్తుంది. ఇప్పుడే ఆడుకోవటానికి మొత్తం వచ్చారు పిల్లలు కానీ మొత్తం. బీచ్ చూడండి, భయంకరంగా ఉంటుంది బీచ్లో మునగాలంటే. అలలు వస్తూ హాయ్ అండి, చూస్తున్నారు ఇదే కొత్తపట్నం బీచ్. సూర్యాస్తమయం అవుతుంది. చాలామంది ఉన్నారు. టైం 6 వస్తున్నా కానీ ఇదే కొత్తపట్నం బీచ్. ఓకే అండి, ఇంతవరకు మా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మా వీడియోని ఇంతవరకు చూసినందుకు మీకు బాగా నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాం. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ తోటి సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే అండి, థ్యాంక్ యూ. బాయ్. విఎన్ క్రియేషన్స్. నెక్స్ట్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సీ యూ.